ఈ నెల 1వ తేదీన సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ ఇప్పటికీ లభించకపోవడం వారి కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. 3 రోజులుగా తమ ఆప్తుల కోసం ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. కోస్ట్ గార్డ్, నేవీ, మెరైన్ పోలీసులు హెలికాప్టర్ సహాయంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నప్పటికీ గల్లంతైన వారిని సురక్షితంగా కాపాడాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరింత వేగంగా సహాయక చర్యలు చేపట్టాలని బాధిత కుటుంబాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబ సభ్యులతో మా విశాఖ కరెస్పాండెంట్ నందకుమార్ ఫేస్ టు ఫేస్. మత్స్యకారుల ఆచూకీ ఇంకా దొరకలేదని వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఫిషింగ్ హార్బర్ మెయిన్ గేట్ దగ్గర అయితే ధర్నా చేస్తున్నారు. అయితే మనతో మాట్లాడడానికి ఆ గ్రామానికి సంబంధించి కొంతమంది మత్స్యకారులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, 1వ తారీఖున ఈ యొక్క బోటు మీద లోపలికి వెళ్ళింది, ఇప్పటికొచ్చి రాలేదు, మీరు ఏమనుకుంటారు? సార్ 1వ తారీఖున బోటు వెళ్ళింది సార్. అక్కడి నుండి మళ్ళీ తిరిగి వస్తుండగా ఏట అయిపోయి గాలి ఎక్కువైపోయిందని తిరిగి వచ్చేస్తున్నారు సార్. తిరిగి వచ్చే క్రమంలోనూ బోటుకి ఏం జరిగిందో తెలియదు, సడన్ గా బోటు తిరగబడి పల్టీ కొట్టేసింది. ఆ పల్టీ కొట్టడం బట్టి ఒక అతను లోన ఉండిపోయాడు. 6గురు ఈదుకొచ్చారు. అందులో 2 ఈదలేక అక్కడికక్కడే వీళ్ళతోనే చెప్పేసి మా వల్ల కాదనేసి ఊపిరి వదిలేశారంట. 4గురు ఈదుకొచ్చారు సార్. ఒక అతనికి తాడందింది. మిగతా 3 అతను ఏంటన్నాడు, నేను తాడందుకున్నంత వరకు నాకు గుర్తుంది, మిగతా 3 ఏమయ్యారో తెలియదు, ఇంతవరకు కూడా నాకు కూడా తెలియదు, నేను స్రోహలో లేను, వాళ్ళే పైకి లాగారని చెప్తున్నారు. అయితే సార్ అప్పుడు చెప్పారు సార్, నైట్ తెలిసింది, కొన్ని నైట్ వెనకలేదు, తెల్లవారు మీకు ఏ విధంగా తెలిసిందండి ఈ విషయాలన్నీ? ఫోన్ చేశారు సార్. మాకు ఇలాగా ఒక ఓనరాల మేనల్లుడికి ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే ఇలా అతను ప్రైవేట్ గా ఎవరికైనా సరుకు వేయాలని చేపలు వేయాలని ఆ వర్క్ చేస్తాడు. వేరే బోట్లో అబ్బాయి గుమస్తకు కూడా చేస్తున్నాడు. అతని ద్వారాగా వేరే కంపెనీలు సరుకు వేయడం చేస్తాడు. ఆ కంపెనీలతో మాట్లాడడానికి అతను ఫోన్ చేశాడు. ఇలా బోట్లో చేపలను వచ్చిన తీసేద్దాము, మళ్ళీ తుఫాన్ తగ్గలు వెంటనే వెళ్ళిపోవాలి కదా అని అనేసి చెప్పాడు. అతను చెప్పగల దానికోసం అతను కంపెనీలతో మాట్లాడి మళ్ళీ తిరిగి బోటుకి ఫోన్ చేయబోతుడికి 6 ఫోన్లు ఒక ఫోన్కి కూడా ఫోన్ అవ్వట్లేదు సార్. అలాగనే అతను టెన్షన్ పడి సాయంత్రం లోపు 5 గంటలకల్లా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అప్పుడు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. తర్వాత మళ్ళీ తెల్లవారు అందరూ కలిపి వెళ్ళాం, అప్పుడు కూడా ఎవరు పట్టించుకోలేదు. సగం టైం ఇప్పుడు వస్తున్నారు, పెద్దలు వస్తున్నారు, ప్రతి ఒక్కరు వస్తున్నారు, ఏవేవో చెప్పేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇంతవరకు కూడా మాకు ఏమైంది అనేది, ఏ వెళ్ళాయనేది, ఫోర్స్ కట్టి ఏటి వెళ్ళాయని అంటున్నారు, దానికి ప్రూఫ్ లేదు సార్. కనీసం చూపించకంటున్నారు. అడుగుతుంటే కనీసం మాకు వెతుకుతున్నారు, కనీసం చిన్న వీడియో చూపించిన మా ఫ్యామిలీ ధైర్యంగా ఉంటారు కదా, మా ఆడపిల్లలకి మేమే ధైర్యం చెప్పుకుంటారు కదంటే ఎలా చూపిస్తారు అనేసి పోలీసులు కూడా అదే మాట్లాడుతున్నారు, పెద్దలు కూడా అదే అలా చూపించరు, గవర్నమెంట్ తాలూకులు మొత్తం నేవీ అలా చూపించరు అన్నారు సార్. నేవీ చూపించినప్పుడు చిన్న పిల్లడు కూడా చిన్న చేతి వస్తుంది, ఒక తపేల్లో బుర్రెట్టేసినా లేదా ఒక అమ్మాయిని ఏదైనా చేసినా ప్రతిదీ వీడియో వస్తుంది. వెతుకుతున్నాడు ఎందుకు సార్ రాదు? మన గవర్నమెంటే కదా, మన ప్రజల కోసం కదా వాళ్ళు పెట్టుకున్నాం మనం, మన దగ్గర నుండే కదా ప్రతి ట్యాక్స్ కూడా వెళ్తుంది. అలాంటి మనకి ఎందుకు రాదు ఈ సమాధానం? ఇప్పుడు సరే రాదు సార్, ఒప్పుకుంటాను. అలాగనేది ఒక హెలికాప్టర్ నేవీ షిప్ మీద వెళ్ళేటప్పుడు పల్టీ కొట్టేస్తుంది, ఆ వీడియో ఎందుకు సార్ బయటకు వస్తుంది? దేనికోసం వస్తుంది? అది వచ్చేటప్పుడు ఇప్పుడు మన మత్స్యకారులు ఇలా జరుగుతున్నప్పుడు ఎతుకుతున్నప్పుడు ఆ వీడియో పంపించలేదా? అందులో ఒక్కరికి కూడా మొబైల్ ఉండదు, అందులో వీడియోలు ఉండవా? చెప్పండి సార్. అధికారులు పట్టింపు లేదు సార్. కలెక్టర్ చెప్తున్నారు, మెసేజ్ పెడుతున్నారు తప్ప ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు కలెక్టర్ కూడా ఇంతవరకు. ఈరోజు రోడ్డు ఎక్కడానికి కారణం పెట్టండి, ఇన్ని సంవత్సరాలు కూడా మాకు ఇప్పుడు కూడా న్యాయం జరగలేదు సార్. కానీ ఈరోజు మాకు న్యాయం జరగాలి సార్, అంతవరకు మేము ఒప్పుకోం సార్. కాస్త ఎడ్యుకేషన్ కుర్రోలు సార్. ఇప్పుడు కూడా మేము రోడ్డు ఎక్కకపోతే మా భార్య బిడ్డలు ఎలా కావాలి? ఇప్పుడు వీళ్ళ భార్య బిడ్డలకి న్యాయం లేదు, రేపు మా భార్య బిడ్డలకి న్యాయం చేస్తాలనే ఏంటి గ్యారంటీ? మీరేమంటారు? అధికారులు ఏమంటున్నారు? ఇప్పుడు మీకున్న సమాచారం మేరకు వాళ్ళకు కనబడ్డారంటున్నారా, ఏమంటున్నారు? పట్టించుకోవట్లేదు సార్. ఏమంటున్నారంటే ఏ విధంగా కూడా సపోర్ట్ చేయట్లే. ఈ రోజు సపోర్ట్ చేయట్లేదు కాబట్టి ఇప్పుడు మత్స్యకారులు ఇప్పుడు ప్రాబ్లమ్స్ లో ఉన్న వాళ్ళందరూ ఈ రోజు ధర్నా చేయడానికి ఇదయ్యారు. ఏ విధంగా సపోర్ట్ చేశారు అనుకో, ఏ విధంగా సాయం చేశారు అనుకో, పలానా దగ్గర ఉన్నారు, పలానా దగ్గర కనిపించారు, ఇలా ఏదో చెప్తారు కదా. ఇప్పుడు చిన్న పిల్లడు నూతిలో దిగిపోయాడు అనేసి అని లైవ్లు పెట్టి ఇవి పెట్టి వస్తాడు ప్రయత్నించి ఇవన్నీ చేస్తున్నారు. చేయడం అందరికీ తెలుస్తుంది. కనీసం ఇప్పటికి 3 days అవుతుంది. ఎక్కడున్నారో ఆచూకు కూడా చెప్పలేదు, వాళ్ళు చనిపోయారో బతికారో ఆచూకు కూడా చెప్పలేదు. ఇలాంటివి చెప్పలేనప్పుడు ఎందుకు ఈ ప్రభుత్వాలు ఉండి, ఎందుకు ఇవన్నీ ఉండే, ఎందుకు ఇప్పుడు ఇంతమందిని బాధ పెట్టి ఇవన్నీ చేస్తున్నారు? మొన్న ఇప్పుడు రీసెంట్ గా చిన్న బాబు ఇక్కడ ఈదుకుంటూ వెళ్ళారు కాకినాడ వరకు, తెలిసిందండి, ప్రతి వాళ్ళకి తెలుసు, ప్రతి లైవ్ లో పెట్టారు. మళ్ళీ ఎవరో మేడం గారు మళ్ళీ ఈదుకుంటూ వెళ్ళారు సముద్రంలో. అవన్నీ సముద్రంలోని వీడియోలు పెట్టేటప్పుడు సముద్రంలో పర్సన్ కనబడట్లేదు అనేసి తెలిసేటప్పుడు ఒక 7గురిలో ఒక పర్సన్ కనబడి మిగతా పర్సన్స్ అందరూ 6గురు వ్యక్తులు కూడా కనబడట్లేదు అనేటప్పుడు ఈ గవర్నమెంట్ అనేది ఏ విధంగా చిన్నదైనా సాయం అనేది చేసిందా? కనీసం వాళ్ళు బాధపడుతున్నారు, తింటున్నారు, తినట్లేదు, కనీసం వాళ్ళు ఏం చేశారో కూడా ఇంత కూడా పట్టించుకోవట్లేదు. అస్సలు ప్రతి గవర్నమెంట్ దగ్గర నుంచి న్యాయం కావాలని మేము కోరుకుంటున్నాం.
ఇక్కడ ఉండే గవర్నమెంట్ సీఎం గారి దగ్గర నుంచి డిప్యూటీ సీఎం దగ్గర వరకు కూడా మాకు గవర్నమెంట్ అందిస్తారని మేము అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ సార్ ఎలాగైనా మాకు ఈ మత్స్యకారులకి మీరు ఒక నమ్మకం ఇచ్చారు. ఆ నమ్మకం పరంగా మీరు ఇప్పుడు మళ్ళీ వచ్చి మాకు ఈ నమ్మకం పరంగా నేనున్నాను అనేసి ఈ మత్స్యకారు పిల్లలందరికీ మీరే మాకు దగ్గరుండి మీరు చెయ్యి పట్టుకొని మాకు నడిపిస్తారని మేము అనుకుంటున్నాం. మా వాళ్ళని దగ్గరుండి మీరే మాకు అప్పచెప్పండి. మేమైతే చాలా బాధపడుతున్నాం, చాలా కుమిలిపోతున్నాం, చాలా ఏడుస్తున్నాం. మా ఫ్యామిలీలో అందరూ రోడ్డు పడిపోయారు, అందరూ ఇదైపోతున్నారు. మీరు ఎలాగైనా మాకు ఈ సాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. జై హింద్. ఇది ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న పరిస్థితి. మత్స్యకార కుటుంబీకులకు సంబంధించి వాళ్ళ బంధువులందరిలో కూడా ఒక తీవ్ర అనిశ్చితి అయితే ఉన్నది. ఎందుకంటే గల్లంతైన 6 యొక్క ఆచూకీ ఇప్పటి వరకు కూడా తెలియలేదు. వారి కుటుంబాలన్నీ కూడా ప్రస్తుతానికి రోడ్డు మీద నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నారు. అధికార యంత్రాంగం అంతా ఏకమై దీనిపైన ఒక స్పష్టమైన